మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలుపుచున్నాము. ప్రియమైన వారలారా, ఈ యొక్క క్రైస్ట్ సెంటర్డ్ కపుల్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ నెట్వర్క్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే కృప ఇచ్చిన దేవునికి మొదట నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. మీరందరూ బాగున్నారు కదూ? 2013 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కుటుంబాల మధ్యలో పరిచయం చేయడానికి దేవుడు ఎన్నిక చేసుకొని వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా కొన్ని వందల కుటుంబ సదస్సులలో, భార్యాభర్తల కౌన్సిలింగ్స్లో, పాస్టర్స్ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్లో దేవుడు బలముగా వాడుకున్నందుకై దేవునికి మహిమ చెల్లిస్తూ, అనేక మంది మరి ఇంకా ఇటువంటి ఆలోచనలు మాకు కావాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, వారి బాధ్యతలు ఏంటి, వారి పాత్రలు ఏంటి, పిల్లల్ని ఎలా పెంచాలి, గుడ్ పేరెంటింగ్ అంటే ఎలా ఉంటుంది, ఇంకా అనేకమైన ఆలోచనలు సలహాలు అడుగుతున్నప్పుడు వాళ్ళందరికీ మరి ఏదో ఒక విధంగా సహాయం చేయాలన్న దృక్పథంతో మేము ఇప్పటికే మా పరిచర్య 1999లో ప్రారంభించబడిన హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ పరిచర్య, దాని సంబంధమైన హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ బెంజమిన్ పాలాది అనే యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్స్ ద్వారా మరి అనుదిన వర్తమానాలు, ఆదివార వర్తమానాలు, శుక్రవార వర్తమానాలు అనేక విధాలుగా మేము ఇప్పటికే ప్రజల్ని చేరుకున్నాం. అయితే అందులో ఈ కుటుంబాల కొరకు, భార్యాభర్తల కొరకు, పిల్లల కొరకు మాట్లాడితే అన్నిట్లో అది కూడా కలిసిపోతుందన్న దృక్పథంతో, దీన్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో కుటుంబం కట్టబడాలి. మేము నమ్ముతున్న విషయం ఏంటంటే సంఘం అంటే కుటుంబమే. సంఘం అంటే అనేక కుటుంబముల కలయికనే సంఘం. కాబట్టి కుటుంబాలు కట్టబడితే సంఘం కట్టబడుతుందని మేము విశ్వసిస్తున్నాం. అందునిమిత్తమే కుటుంబాలు కట్టబడాలన్న బాధ్యత, భారంతో అనేకులకు సహాయకరంగా ఉండాలి అని, క్రీస్తు కేంద్రితమైన కుటుంబాలు కట్టబడాలి అని మేము ఆశపడ్డాం. ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నంత వరకు చాలా సంఘాలలో మరి కుటుంబాల పట్ల శ్రద్ధ తగ్గిపోయింది, కుటుంబాలకు బాధ్యత లేనట్లుగా ఉన్నారు. ఇవన్నిటిని గమనించి అనేక మందిని, మాకు తెలిసిన మా ప్రియులను, మా సహోదరులను, జీత పని వారిని, 2 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడుతున్న మరి సంఘాలను, సేవకులను మేము పురికొల్పుతూ, కుటుంబాల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి, పిల్లల పట్ల శ్రద్ధ కలిగి ఉండండి, టీనేజ్ యంగ్స్టర్స్ పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండండి అని మేము పురికొల్పుతూనే ఉన్నాం. కాబట్టి ఆ ఎక్కడైతే ల్యాక్ ఏర్పడ్డదో, లేమి ఏర్పడిందో ఆ భాగంలో దేవుడు మమ్మల్ని పనిచేయడానికి పురికొల్పుతున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క క్రైస్ట్ సెంటర్డ్ కపుల్ బెంజమిన్ పాలాది అనే ఈ సోషల్ నెట్వర్క్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మిగిలిన మాధ్యమాల ద్వారా మేము మిమ్మల్ని కలుసుకోబోతున్నాం. కనీసం రోజుకు ఒక చిన్న షార్ట్ వీడియో ద్వారానైనా మీ కుటుంబ సంబంధాలను ప్రభు వైపు తిప్పి క్రీస్తు కేంద్రితంగా మార్చాలనేదే మా ఈ ఉద్దేశం. కాబట్టి మీరు సహకరించండి, మీకు తెలిసిన అనేకులకు దీన్ని షేర్ చేయండి. కుటుంబాలు కట్టబడడానికి, పిల్లలు దైవిక మార్గంలో పెరగడానికి, కుటుంబం అంతా క్రీస్తు కేంద్రితమైన కుటుంబంగా ఉండడానికి, భర్త పాత్ర, భర్త బాధ్యత, భార్య పాత్ర, భార్య బాధ్యత, అలాగే పిల్లలు, ఇవి కుటుంబం అంతా కూడా క్రీస్తు కేంద్రితంగా ఉండడానికి మరి మీరు కూడా సహకరించాలని, మీరు పాటించాలని, ఈ యొక్క పరిచర్యలో, ఈ మరి సోషల్ నెట్వర్క్ ద్వారా రీచ్ అయ్యే ఈ పరిచర్యలో మీ అందరి సహాయాన్ని కోరుకుంటూ, ప్రార్థనలు ఆశిస్తూ, దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తూ, మీ అందరికీ ఈ యొక్క ఇంట్రడక్షన్ వీడియోలో మా యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తున్నాం. తప్పకుండా మాకు సహకరించండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.